హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మ స్టైల్లో ఆవిరి జున్ను ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తాను, చూసేయండి. ఈ పాలు వచ్చి రెండో రోజు, అందుకని మేము ఒక గ్లాస్ జున్ను పాలకి ఇంకొక గ్లాస్ నార్మల్ పాలు తీసుకున్నాము. అదే మొదటి రోజు పాలు అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసెస్ అయితే నార్మల్ పాలు తీసుకుంటారు ఇక్కడ. మీలో ఎంతమందికి ఇష్టం ఈ ఆవిరి జున్ను అంటే? ఇష్టంగా తినేవాళ్ళు ముందుగా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంక 2 పాలు కలిపిన తర్వాత 2 యాలకులు, కొన్ని మిరియాలు మెత్తగా దంచుకొని పాలల్లో అయితే కలుపుకోవాలి. ఇవేనండి ముఖ్యమైన పాత్ర ఈ ఆవిరి జున్నుకి మాత్రం. అస్సలు స్కిప్ చేయకూడదు. ఇంట్లో లేకపోయినా అంగడికి వెళ్ళి అయినా తెచ్చి వేయాల్సిందే ఆవిరి జున్ను మాత్రం చేసేటప్పుడు. ఇంకా కొంచెం తగినంత బెల్లం. తీపి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీపి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దానికోసం పెద్ద ఎడల్పు తపాల ఒకటి తీసుకొని వాటర్ పోసి పాల గిన్నె పెట్టి మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా ఒక క్లోజ్డ్ మూత అయితే పెట్టేస్తే చాలు. ఇదంతా మొత్తం లో ఫ్లేమ్లోనే ఉడకాలి. హై ఫ్లేమ్ పెట్టాము అంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అంత అనుకున్నట్టయితే రాదు. ఇంకా 15 నుంచి 20 నిమిషాల మధ్యలో స్టవ్ ఆఫ్ చేసేసి మనం చెక్ చేసుకున్నట్లయితే ఉడికిపోయి ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే చాకుతో ఇలా చెక్ చేసుకుంటే చాలు, ఇంక అయిపోయినట్టే ఆల్మోస్ట్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే త్వరగా వెళ్ళి చేసేసుకోండి.